బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత 3 రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో అందరికీ తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జైల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ మౌనికలను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్ద చేసింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఛానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ కాగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ వంటి వారంతా ఖండించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల్పల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రిపోర్టర్పై మోహన్ బాబు దాడి చేయడాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. మోహన్ బాబు కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా జల్పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిలింనగర్ పోలీసులు మోహన్ బాబు, మనోజ్ లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణులకు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు తన కుమారుడు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మనోజ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. భార్య మాటలు విని తప్పుదారి పట్టావంటూ మనోజ్ను నిందించారు. ఇంట్లోకి వచ్చే అధికారం, హక్కు మనోజ్కు లేవని, తన కష్టార్జితమైన ఆస్తిని తనకిష్టం వచ్చిన వారికి రాసిస్తానని పేర్కొన్నారు. నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు.
భారత భాగవత రామాయణాలు చూశావు కదరా? ఏమిటిది? మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS IPS అయ్యారురా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు